వాడి మానసిక పరిస్థితిని బట్టి ట్రీట్మెంట్ ప్రారంభిద్దాం. అన్నయ్య, డాక్టర్ గారు చెప్పినట్టు నేను ప్రియం తీసుకుని 1 మంత్ గోవా వెళ్ళొస్తాను. हाँ जी, आपका होटल आ गया। ఇక్కడికి ఎందుకు? అన్నయ్య ఈ హోటల్లోనే మన హనీమూన్కి సూట్ బుక్ చేసే అన్నాడు. కమ్. ఆహా, ఇక్కడ వద్దు. ఏ? మన గోవాకి హనుమాన్ వెళ్తున్నాం అనగానే నా ఫ్రెండ్ ఉమాకి ఫోన్ చేశాను. అయ్యో, నీకు చెప్పలేదు కదూ, తన హస్బెండ్ ఇక్కడే నేవీ ఆఫీసర్ గా ఉంటున్నారు. మీ హనీమూన్ మా గెస్ట్ హౌస్ లోనే ఉమా అంది. నేను అన్నాను. మన హనీమూన్ ఇక్కడ కాదు, అక్కడే. సింగ్ సాబ్ जी డూ యూ నో క్యాజురినో డ్రైవ్? मालूम मैडम। ఉదర్ జయ్యనా? अच्छा, థ్యాంక్ యూ. మొత్తానికి భలే మనిషిని సెలెక్ట్ చేసుకున్నారు. ఏమైతేనే మా హనీమూన్ ఇంత మంచి ప్లేస్ లో జరగాలని రాసింది. అందుకే ఇన్నాళ్ళు ఆగింది అనుకుంటాను. మనం ఎప్పుడైనా ఇక్కడికి వస్తేనే హనీమూన్, కానీ వీరికి అలా కాదే, ఎప్పుడు హనీమూనే. ఓ లక్కీ. ఎందుకు సార్ నన్ను ఇలా జోక్ చేస్తారు? నా డ్యూటీలో ఉన్న టెన్షన్ ఏమిటో ఆ దేవుడికి తెలుసు. ఎనీవే, మీకేమైనా అవసరం అయితే నాకు వెంటనే ఫోన్ చేయండి, నేను పక్కనే ఉంటాను. ఓకే, బట్ ఈవినింగ్ మనం షాపింగ్ వెళ్తున్నాం. దానికి నేను ఫోన్ చేయను, మీరే రావాలి. ఓకే, హ్యావ్ ఎ నైస్ టైం. థ్యాంక్ యూ సార్. వస్తాను. మీరు పదండి, నేను వస్తాను. వాచ్మ్యాన్ సాబ్ కా ఖయాల్ రఖనా. మరి నేను వెళ్ళొస్తాను. There is nobody checked in this name, sir. साहब आप यहाँ कैसे हैं? ओ, होटल रूम कैंसिल करने आए क्या? चलिए साहब, मैं गेस्ट हाउस ले चलूंगा, आइए ना। अच्छा साहब, मैं चलूं?
నా తప్పటావా? మా అన్నయ్య తప్పుగా అర్థం చేసుకోదంటున్నాను. ఆ దేవుడు డెఫెండమ్మగా పుట్టించబట్టే ఈ డిఫరెన్స్ అయినా మీ ఇద్దరికి ఉంది. లేదా నిన్ను హత్య చేసి నేనే శివనంటూ వాడెప్పుడు నన్ను అనుభవించాడు. 25 ఏళ్ళు 10 నెలలు మా అమ్మ కడుపులో తనతోటే ఉన్నాను. నాకు తెలియదు నా అన్న గురించి. సామాన్ తీసుకురా. బాయ్ ప్రియా. ఏంటి తొందర? మీరిద్దరు లోపలికి రండి. ఫోన్ చేసి వెళ్ళొచ్చు. లేదు, మేము తర్వాత వస్తాం. సరే. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. అయ్యో, నేను షాపింగ్కి వెళ్ళి వచ్చేలాగా షేపే మారిపోయింది. సరే, ఏ పాట వింటూ కూర్చున్నావు? నువ్వు షాపింగ్కి రావచ్చుగా. ఎంత జాలీగా ఉందో తెలుసా? ఉమా హస్బెండ్ ఒక నేవీ ఆఫీసర్ అయ్యుండి కూడా సిన్సియర్ హస్బెండ్ గా షాపింగ్కి వచ్చారు. నువ్వు అలా సిన్సియర్ గా ఏమైనా చేసావా? వద్దు, నువ్వేం చెప్పొద్దు. వద్దు, నేను అడిగేదాకా నువ్వేం చెప్పొద్దు. నేను అడిగేదాకా నువ్వేం చెప్పొద్దు. సరే, ఏం చెప్పాలనుకున్నావు? మరి మాట్లాడకుండా ఉండు. బట్ నీకు ఎక్స్క్యూజ్ ఉంది. నువ్వు ఇంట్లో ఊరికే ఉండకుండా అంత బ్యూటిఫుల్ గా అరేంజ్ చేసి ఉంచావు చూడు. దట్స్ గుడ్. నీకేమైనా పిచ్చా? ఇంత సౌండ్ పెట్టుకుని వింటే మీ అన్నయ్యలాగా నువ్వు చెవిటాడవుతావు. అక్కడ అంతా రెడీ. ఏంటి, ఫస్ట్ అన్నం తింటావా చపాతీ తింటావా? అన్నం తింటావా చపాతీ తింటావా? చెప్పు. నిన్నే. ఓ, ఖుషీగా ఉన్నావా? ఫస్ట్ నో నో, నీ కష్టపడి వంట చేశాను కదా. ఫస్ట్ నేను వండింది తినాలి, తర్వాత తర్వాత. ఏయ్, యాక్చువల్గా మన ఫస్ట్ నైట్ నేను ఎలా జరగాలనుకున్నాను తెలుసా? దగ్గరికి రా, వచ్చేపెట్టువు.
మరి నువ్వేం చేయాలి? రా రా. హ్యాపీయా? దీనికి మాత్రం మాటే రాదు.